హాయ్! హలో! దిస్ ఈజ్ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎ నంబర్, యూనిట్ డిజిట్ ఈ 2 టాపిక్స్ మీద ప్రీవియస్ ఇయర్‌లో అడిగిన క్వెషన్స్ గురించి డిస్కస్ చేస్తా అండి. మీరు కనుక ఛానల్‌కి రావడం ఫస్ట్ టైమ్ అయినట్లయితే ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ క్వెషన్ 0.0001278 can be expressed in standard form as k into 10 to the power of n. ఇక్కడ 0.0001278 దీన్ని ఎలా రాయాలంట? స్టాండర్డ్ ఫామ్‌లో రాయాలి. అంటే k ఇంటూ 10 టు ది పవర్ ఆఫ్ n ఫామ్‌లో రాయాలి. దెన్ ద వాల్యూ ఆఫ్ k ప్లస్ n అలా రాసినప్పుడు k ప్లస్ n యొక్క వాల్యూ ఎంత అన్నాడు. ఇక్కడ చూసినట్లయితే మనం స్టాండర్డ్ ఫామ్‌లో రాసేటప్పుడు k వాల్యూ ఎంతుండాలండి? 1-9 మధ్యలో ఉండాలి. ఓకేనా? సో, ఇక్కడున్న డెసిమల్స్‌ని ఇక్కడ వస్తుందండి. అంటే ఇక్కడ నెగెటివ్ ఫార్మ్ అన్నది వస్తుంది. సో, 1.278 ఇంటూ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ? 1, 2, 3, 4, 5. సో, 10 టు ది పవర్ ఆఫ్ -5 వస్తుంది. సో, k వాల్యూ ఎంతవుతుందండి? 1.278 అవుతుంది. n వాల్యూ ఎంతవుతుంది? -5 అవుతుంది. మనకిక్కడ ఏం కనుక్కోమన్నాడు? k ప్లస్ n కనుక్కోమన్నాడు. సో, 1.278 ప్లస్ -5. సో, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్సే అవుతుంది కాబట్టి 1.278 -5. సో, ఇక్కడ మైనస్ చేస్తే ఎంతొస్తుంది? -3.722 అన్నది వస్తుందండి. ఓకేనా? ఏ ఆప్షన్‌లో ఉందిది? -3.722 అన్నది ఆప్షన్ సి అండి. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ మనం స్టాండర్డ్ ఫార్మ్‌లో రాయాలి. తర్వాత k ప్లస్ n వాల్యూని కనుక్కోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఖచ్చితంగా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ క్వెషన్ ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 584 ఇంటూ 389 ఇంటూ 476 ఇంటూ 786. ఇక్కడ యూనిట్ డిజిట్స్ తీసుకోండి. ఇక్కడ 4, ఇక్కడ 9, ఇక్కడ 6, ఇక్కడ 6. 4 ఇంటూ 9 ఏమవుతుందండి? 36 అవుతుంది. 6 ఇంటూ 6 ఏమవుతుందండి? 36 అవుతుంది. సో, ఇక్కడ యూనిట్ డిజిట్ 6, ఇక్కడ 6. 6 ఇంటూ 6 ఏమవుతుంది? 36 అవుతుంది. సో, యూనిట్ డిజిట్ ఏమైంది ఇక్కడ? 6 అయింది. ఏ ఆప్షన్‌లో ఉంది? ఆప్షన్ డి అన్నది కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వెషన్ ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 641 అంటే ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంతుంది? 1 ఉంది. ఇంటూ నెక్స్ట్ వచ్చి 673 యూనిట్ డిజిట్ ఎంత? 3 ఇంటూ 677 యూనిట్ డిజిట్ వచ్చి 7 ఇక్కడొచ్చి 9 ఇక్కడొచ్చి 1 ఓకేనా? మనం ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఇచ్చినటువంటి యూనిట్ డిజిట్స్‌ని నోట్ చేసాం. 1 ఇంటూ 3 ఎంత అవుతుంది? 3 అవుతుంది. 7 ఇంటూ 9 ఎంత అవుతుంది? 63 అవుతుంది. ఓకే. సో, ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత? 3 ఉంది. ఇక్కడ 3 ఉంది. 3 ఇంటూ 3 ఎంత అవుతుంది? 9 అవుతుంది. సో, ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత అవుతుందండి? 9. ఏ ఆప్షన్‌లో ఉంది? ఆప్షన్ ఏ. ఓన్లీ మనం వన్స్ ప్లేస్‌లో ఉన్న వాటిని మాత్రమే మల్టిప్లై చేసామండి. నంబర్ మొత్తం మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదిక్కడ. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ఇక్కడ ఒక నంబర్ ఇచ్చాడు. ఈ నంబర్ యొక్క యూనిట్ డిజిట్ ఎంత మనం కనుక్కోవాలి. వన్స్ వన్స్ ప్లేస్‌లో ఎంతుంది ఇక్కడ? 7 ఉంది. 7 పవర్ ఆఫ్ 153. ఇక్కడ ఎంతుంది? 1 ఉంది. 1 పవర్ ఆఫ్ 230. సో, 1 పవర్ ఆఫ్ n ఎంత అవుతుంది? 1 అవుతుంది కదా! సో, ఇక్కడ 1 వస్తుంది. ఇక్కడొచ్చి పవర్‌లో ఉన్న నంబర్‌ని మనం 4తో డివైడ్ చేయాలి. 153 ఉంది పవర్‌లో. దాన్ని మనం 4తో డివైడ్ చేయాలి. 4తో డివిజన్ చేయాలంటే ఓన్లీ లాస్ట్ 2 డిజిట్స్ తీసుకుంటే సరిపోతుంది కదా! సో, 4 1 జార్ 4, 13, 4 3 జార్ 12. సో, రిమైండర్ ఎంతొచ్చింది? 1 వచ్చింది. సో, మనకి పవర్స్‌లో ఎంతొస్తుంది? 7 పవర్ ఆఫ్ 1 అనేది వస్తుంది. సో, 7 ఇంటూ 7 ఈక్వల్ 7. ఏ ఆప్షన్ కరెక్ట్? ఆప్షన్ ఏ అన్నది కరెక్ట్ అండి. ఈ యూనిట్ ప్లేస్‌లో 2, 3, 7, 8 ఈ 4 నంబర్స్ ఉన్నప్పుడు యూనిట్ ప్లేస్‌లో పవర్‌లో ఉన్న నంబర్‌ని 4తో డివైడ్ చేసి వచ్చే రిమైండర్‌ని మనం ఆ నంబర్స్‌కి పవర్స్‌లో రాయాలి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ఇక్కడ వన్స్ ప్లేస్‌లో ఎంతుందండి? 5 ఉంది.
సో 5 పవర్ ఆఫ్ n ఎంత అవుతుంది? 5 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వన్స్ ప్లేస్‌లో ఎంతుంది? 8 ఉంది. 8 పవర్ ఆఫ్ 645. సో ఇక్కడ సింపుల్‌గా చెప్పాలి అంటే ఇక్కడ వన్స్ ప్లేస్‌లో 5 ఉంది కదా! ఇక్కడ 8 ఉంది కదా! 8 5 జార్ ఎంత? 40 కదా! సో మనకిక్కడ 0 వస్తుందండి వన్స్ ప్లేస్‌లో. ఇట్లా సింపుల్‌గా కూడా చెప్పొచ్చు. లేకపోతే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! 5 పవర్ ఆఫ్ n కూడా 5 వస్తుంది. ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్‌ని ఏం చేయాలి? 4తో మల్టిప్లై చేయాలి. 4తో డివైడ్ చేయాలి. సో 4తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంతొస్తుంది? ఇక్కడ 1 వస్తుంది. సో 8 పవర్ ఆఫ్ 1. 8 5 జార్ 40. ఇలా కూడా చేయొచ్చండి. సో వన్స్ ప్లేస్‌లో ఎంతొచ్చింది? ఇక్కడ యూనిట్ డిజిట్ 0. ఆప్షన్ డి అనేది కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వెషన్ ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ఇక్కడ ఒక నంబర్ ఇచ్చాడు కదా! వన్స్ ప్లేస్‌లో 4. ఇక్కడ సింపుల్‌గా చూడండి. ఇక్కడ 4 ఉంది కదా! వన్స్ ప్లేస్‌లో. ఇక్కడ 5 ఉంది కదా! 4 5 జార్ ఎంత అవుతుంది? 20 అవుతుంది. సో ఇక్కడ వన్స్ ప్లేస్‌లో ఎంతొచ్చింది? 0 వచ్చింది. వన్స్ ప్లేస్‌లో 0 ఉంటే మనం ఏ నంబర్‌తో మల్టిప్లై చేసినా కూడా 0నే వస్తుంది కాబట్టి వన్స్ ప్లేస్‌లో ఆన్సర్ ఏమవుతుంది? 0. ఆప్షన్ డి అనేది కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వెషన్ ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 7 పవర్ ఆఫ్ 95 మైనస్ 3 పవర్ ఆఫ్ 58. ఇక్కడ యూనిట్ ప్లేస్‌లో ఎంతుందండి? 7 ఉంది. 7 ఉంది కాబట్టి పవర్‌లో ఉన్న నంబర్‌ని మనం ఏం చేయాలి? 4తో డివైడ్ చేయాలి. 4 2 జార్ 8, 4 3 జార్ 12. సో ఎంతొచ్చింది రిమైండర్ ఇక్కడ? 3 వచ్చింది. సో 7 పవర్ ఆఫ్ 3 మైనస్ 58 ఉంది. సో ఇక్కడ కూడా 3 ఉంది కాబట్టి యూనిట్ డిజిట్‌లో 58ని 4తో డివైడ్ చేయాలి. 4 1 జార్ 4, 4 4 జార్ 16. రిమైండర్ ఎంతొచ్చింది? 2 వచ్చింది. సో 3 పవర్ ఆఫ్ 2. 7 పవర్ ఆఫ్ 3 అంటే 343 అవుతుంది. 3 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 9 అవుతుంది. సో మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 343లో నుంచి 9 మైనస్ చేస్తే 334 వస్తుంది. సో మనకిక్కడ యూనిట్ డిజిట్ ఎంతుంది నంబరు? 4 ఉంది. ఓకేనా? ఆప్షన్ సి అండి. 4 అన్నది కరెక్ట్. ఓకే. నెక్స్ట్ క్వెషన్ ఫైండ్ ద యూనిట్ ప్లేస్ ఆఫ్ ఇక్కడ ఒక నంబర్ ఇచ్చాడు కదా! ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ యూనిట్ ప్లేస్‌లో ఎంతుంది? 7 ఉంది. ఇక్కడ ఎంతుంది? 7 ఉంది. పవర్స్ 2 ఈక్వల్‌గా ఉన్నాయి. కదా! ఇక్కడ ప్లస్ ఉంది. ఇక్కడ మైనస్ ఉంది. సో ఇది క్యాన్సిల్ అవుట్ అవుతుందండి. సో 1 పవర్ ఆఫ్ n ఇక్కడ యూనిట్ ప్లేస్‌లో ఎంతుంది? 1 ఉంది కదా! ఎంత నంబర్ ఉన్నా కూడా పవర్‌లో యూనిట్ ప్లేస్‌లో ఎంతొస్తుంది? 1 వస్తుంది. సో ఏ ఆప్షన్ కరెక్ట్? ఆప్షన్ బి అన్నది కరెక్ట్ అండి. అర్థమైందా? ఇక్కడ యూనిట్ ప్లేస్‌లో 7 ఉంది కదా! ఓకే. ఇక్కడ మనం లాస్ట్ 2 డిజిట్స్‌ని 4తో డివైడ్ చేసామనుకోండి. 4 2 జార్ 8, 4 4 జార్ 16 కదా! రిమైండర్ ఎంతొచ్చింది? 3 వచ్చింది. అంటే 7 పవర్ ఆఫ్ 3 అని. ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 7 పవర్ ఆఫ్ 3. సో ఇది ప్లస్ ఇది మైనస్ కాబట్టి ఇవి 2 క్యాన్సిల్ అవుతాయండి. ఓకేనా? ఇక్కడ 1 ఉంది కాబట్టి 1కి పవర్‌లో ఎంతున్నా కూడా మనకి వన్స్ ప్లేస్‌లో 1 వస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ బి అన్నది కరెక్ట్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో అడగండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ క్వెషన్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ ద నెంబర్ అబ్టైన్డ్ బై మల్టిప్లయింగ్ ద నెంబర్. ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చాడు. 81 ఇంటూ 82 ఇంటూ 83 ఇంటూ 84 ఇంటూ 85 ఇంటూ ఇట్లా ఒక నెంబర్ ఇచ్చాడు. మనకి ఓన్లీ లాస్ట్ డిజిట్ ఏమొస్తుందో చెప్పాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 2 ఉంది కదా! ఇక్కడ 5 ఉంది కదా! 2 ఇంటూ 5 ఏమవుతుంది? 10 అవుతుంది కదా! మనకి ఇక్కడ వన్స్ ప్లేస్‌లో ఎంతొచ్చింది? 0 వచ్చింది. 0తో ఏ నంబర్‌ని మల్టిప్లై చేసినా 0నే వస్తుంది కాబట్టి ఆప్షన్ ఏ అండి. 0 అన్నది కరెక్ట్. నెక్స్ట్ ఫైండ్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ ద నెంబర్ 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ అండ్ సో ఆన్ 99 క్యూబ్. ఇది ఎలా ఉంది? క్యూబ్స్ అంటే ఫార్ములాస్ ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్‌లో డిస్కస్ చేశా కదండీ! సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ద n న్యాచురల్ నంబర్ ఫార్ములా ఏమవుతుంది? n ఇంటూ n+1/2 హోల్ స్క్వేర్. ఇక్కడ n ఏంటి? 99. 99 అన్నది ఏమవుతుంది ఇక్కడ? n అవుతుంది. 99 ఇంటూ 99+1/2 హోల్ స్క్వేర్. సో 99 ఇంటూ 100 బై హోల్ స్క్వేర్. 2 1 జార్ 250. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వన్స్ ప్లేస్‌లో ఎంతొచ్చింది ఇక్కడ? 0 వచ్చింది కదా! 0తో ఏ నంబర్‌ని మల్టిప్లై చేసినా కూడా 0నే వస్తుంది కాబట్టి
ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ. వన్స్ ప్లేస్‌లో ఏమొస్తుంది ఇక్కడ? 0 వస్తుంది. ఎందుకని? 99 ఇంటూ 50 కదా! 50తో వన్స్ ప్లేస్‌లో ఉన్న నంబర్‌ని 0తో దేనితో 0 ఇంటూ 9 జీరోనే అవుతుంది కదా! సో, మనకి ఆన్సర్ ఏ అన్నది కరెక్ట్ అండి. నెక్స్ట్ ఫైండ్ ద యూనిట్ 2 డిజిట్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద ప్రైమ్ నంబర్ బిట్వీన్ 1 అండ్ 99,999. 1కి 99,999కి మధ్య ఉన్న ప్రైమ్ నంబర్స్ ఉన్నాయి కదా! వాటి యొక్క ప్రొడక్ట్ కనుక్కుంటే యూనిట్ ప్లేస్‌లో ఎంతొస్తుంది? అంటే వన్స్ ప్లేస్‌లో ఎంతొస్తుందో మనం చెప్పాలి. ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటి? 2, 3, 5, 7 ఆ! 11 అండ్ సో ఆన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 2 ఇంటూ 5 10. సో, వన్స్ ప్లేస్‌లో ఎంతొచ్చింది ఇక్కడ? 0 వచ్చింది కదా! సో, ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? సి. 0 అన్నది కరెక్ట్ అండి. నెక్స్ట్ ఫైండ్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ ద ఎక్స్‌ప్రెషన్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. ఇది ఎలా ఉంది? స్క్వేర్ ఫార్మ్‌లో ఉంది. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద n న్యాచురల్ నంబర్ ఫార్ములా ఏంటి? n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. n ఏంది ఇక్కడ? 100. 100 ప్లస్ 1 2n అంటే 2 ఇంటూ 100 200 ప్లస్ 1 బై 6. 100 ఇంటూ 101 ఇంటూ 201 బై 6. 2 3s are 250. 3 1s are 3 6s are 18. 3 7s are 21. ఓకే. ఇక్కడ మనకేమొచ్చింది? 50 ఇంటూ 101 ఇంటూ 67 వచ్చింది. ఇక్కడ కూడా చూడండి వన్స్ ప్లేస్‌లో ఇక్కడ ఎంతుంది 50 అంటే 0 ఉంది కదా! సో, మనకి యూనిట్ ప్లేస్‌లో ఏమొస్తది? 0నే వస్తుంది. ఆప్షన్ ఏ అన్నది కరెక్ట్ అండి. నెక్స్ట్ ఇక్కడ ఒక ఫార్మ్ ఇచ్చాడు. ఎక్స్‌ప్రెస్ చేయాలి. 547.527 బై 0.0082 ఓకేనా? దీన్ని మనం ఈక్వల్ ఎక్స్ అన్నాడు. ఓకేనా? డెసిమల్స్ తీసేసి రాయాలండి. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఎన్నున్నాయి డెసిమల్స్ తర్వాత ఇక్కడ డిజిట్స్ 4 ఉన్నాయి. ఇక్కడ ఎన్నున్నాయి? 3 ఉన్నాయి. సో, ఇక్కడ ఒక జీరోని యాడ్ చేద్దాం. జీరోని యాడ్ చేయాలంటే ఇంటూ 10 చేయాలని కదా మీనింగ్ ఇక్కడ. ఓకేనా? ఇంటూ 10 ఇక్కడ చేస్తే ఇది ఇవతల సైడ్‌కొస్తే ఏమవుతుంది? 547.527/82 ఈక్వల్ x/10 అవుతుంది. x/10 ఆప్షన్ డి అనేది కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వెషన్ 326.418 ప్రీవియస్ ఇయర్‌లో అడిగిన క్వెషన్స్ అండి ఇవన్నీ. 0.0042 ఈక్వల్ y. ఓకేనా? ఇక్కడ కూడా చూడండి డెసిమల్స్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ? 4 డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఎన్నున్నాయి? 3 డిజిట్స్ ఉన్నాయి. సో, ఇక్కడ మనం 0 పెడతాం. ఓకే. దీని మీనింగ్ ఏంటి? ఇక్కడ 0 పెట్టామంటే ఇంటూ 10 చేసాము అని. దీన్ని ఇప్పుడు మనం 326.418/42 ఫార్మ్‌లో రాస్తే y/10 అవుతుంది. y/10 ఆప్షన్ సి అన్నది కరెక్ట్ అండి. ఇవండి ప్రీవియస్ ఇయర్‌లో అడిగిన కొన్ని క్వెషన్స్. ఏమైనా డౌట్స్ గాని ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో అడగండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.